ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దాం. ప్రేమ తాగి ధీరజ్ రూమ్లోకి వస్తుంది. ధీరజ్ ఫుల్గా పడుకొని ఉంటాడు. తనకు చెమట పట్టి ఉంటే ప్రేమ వెళ్ళి ఫ్యాన్ తీసుకొని వచ్చి ఇలా అంటుంది, నువ్వు పడుకో, హాయిగా పడుకో, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా బంగారం. రే, నీకు చెమట పడితే చూస్తూ ఉంటానో చెప్పు. నువ్వు వచ్చు. రే, అసలు నువ్వెవరివిరా? ఎవడివి? అప్పుడు నువ్వు నా శత్రువువి. ఈ లోకంలో నాకెవరన్నా శత్రువు ఉన్నారంటే అది నువ్వేరా, నువ్వే. చిన్నప్పటి నుంచి నాకు నిన్ను చంపాలనేంత కోపం ఉండేది. కాకపోతే గొడవ పడడానికి ఒకరుండాలి కదా అని వదిలేసా. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఒక్కసారిగా నచ్చేసావు. ఎప్పుడు నచ్చావో తెలుసా? కష్టంలో నిలబడినప్పుడు నా కోసం నువ్వు నిలబడ్డావు చూడు. అప్పుడు అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకుండా ప్రేమ నా భార్య, తను ఎప్పటికీ తప్పు చేయదని అందరి ముందు చెప్పావు చూడు. అప్పుడు చాలా చాలా నచ్చేసావురా. అందుకే ఐ లవ్ యూ రా చెప్పి ముద్దు పెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ కానీ ఎందుకమ్మా ఆ రోజు నాకు ముద్దు పెట్టావు? రా చెప్పు. నువ్వు నాకెందుకు ముద్దు పెట్టావు? నువ్వు నిజంగా నాకు ముద్దు పెట్టావా లేదా? కన్ఫ్యూజన్తో చచ్చిపోతున్నాను రా, క్లారిటీ ఇవ్వు, ప్రశాంతంగా ఉంటాను. రే, ఒకవేళ నువ్వు నాకు ముద్దు పెట్టినా నేనేం అనుకోలేనురా. నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా, చెప్పరా, ధైర్యంగా చెప్పు. నాకు ముద్దు పెట్టావా లేదా? చెప్పలేదనుకో నిన్ను. చెప్పరా ప్లీజ్, పెట్టావా లేదా? చెప్పురా. పట్టుకొని లాగుతూ గిచ్చుతుంది. ఇప్పుడు ధీరజ్ లేచి చూసే లోపల ప్రేమ పడుకొని ఉంటుంది. తన దగ్గర ఉన్న ఫ్యాన్ తీసి అక్కడ టేబుల్ మీద పెట్టి మళ్ళీ పడుకుంటాడు. ప్రేమ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. మళ్ళీ లేచి ధీరజ్ని చూసి నవ్వి మళ్ళీ గిచ్చుతూ, చెప్పరా ముద్దు పెట్టావా లేదా అని మళ్ళీ గిచ్చి పెడుతుంటది. మళ్ళీ ధీరజ్ లేచి చూస్తాడు. వెంటనే ప్రేమ పడుకొని ఉంటుంది. వైపు చూస్తే ప్రేమ పడుకొని ఉంటుంది. ధీరజ్ చెక్ చేస్తాడు. ప్రేమ పడుకోయింది కదా, మరి ఎవరు గిచ్చుతున్నారు అని అనుకుంటాడు. ఏమోలే అని మళ్ళీ పడుకుంటాడు. వెంటనే ప్రేమ కళ్ళు తెరిచి మళ్ళీ గిచ్చడానికి వెళ్తుంది. వెంటనే ధీరజ్ లేచి చూస్తాడు. ఏంటమ్మా ఇది అని అంటే నమస్తే అని చెప్తుంటుంది. ఏంటి మ్యాటర్ అని అంటే ఏం లేదులేరా అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటి తూలుతున్నావు అని అంటాడు. నువ్వు ముద్దు పెట్టావు కదా అందుకు అని అంటుంది. మాట కూడా తడబడుతుంది. అంటే మందు తాగావా, మళ్ళీ తాగావా అని అడుగుతాడు. అసలు నీకు మందు ఇంట్లో ఎలా దొరికింది అని అంటే ప్రేమ మందు కాదురా స్వీట్ ఇడియట్, కూల్ డ్రింక్ తాగాను అని అంటుంది. కూల్ డ్రింక్ ఇచ్చారు, నేను తాగేశాను. ఆ తర్వాత డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ధీరజ్ కూల్ డ్రింక్ తాగితే ఎందుకు తూగుతావే అని అంటే నా తూలుగుడు గురించి పక్కన పెట్టు, నువ్వు చెప్పురా. ఆ రోజు నాకు నువ్వు ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. పెట్టావా లేదా చెప్పురా అని ధీరజ్తో గొడవ పడుతూ ఉంటుంది. ధీరజ్ ఆగవే అని అంటుంటాడు. వెంటకలు పట్టుకొని చెప్పు ఆ రోజు ముద్దు పెట్టావా లేదా అని వెంటకలు లాగుతూ ఉంటుంది. తన నుంచి వదిలించుకొని రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అందరూ పడుకొని ఉంటారు. అప్పుడు ప్రేమ చీర కట్టుకొని వచ్చి పాట పాడుతూ అందరినీ లేపుతుంది. రజుని ఎదుగుతూ ఉంటుంది. రజు ఒక దగ్గర రగ్గు కప్పుకొని ఉంటాడు. ఆ రగ్గు తీసేసి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు నర్మదా లేచి ఎక్కడి నుంచి పాట వస్తుందని బయటికి వస్తారు. వాళ్ళిద్దరూ హాల్లో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు నర్మద చూసి ప్రేమ కొంపలు ముంచేలా ఉంది అని చెప్పి డోర్ వేసేస్తుంది. వాళ్ళ అత్తయ్య గారు కూడా డోర్ వేసేస్తారు. కానీ శ్రీవల్లి నాకేం తెలీదు, నేనేం బయటికి వెళ్ళను, నాకు అస్సలు సంబంధం లేదు, నేను చచ్చినా బయటికి వెళ్ళను అని రగ్గు కప్పుకొని ఉంటుంది. నర్మద వచ్చి ప్రేమను ఆపుతుంది. రోజు పక్కకెళ్ళి దాక్కుంటాడు. వాళ్ళ అత్తయ్య గారు కూడా చూసి అయ్యో అని అనుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తుంది అని అడుగుతుంది. ప్రేమ మాత్రం డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఉంటుంది. నర్మద ఏమైంది అని ఇట్లా చేతులు చూపిస్తూ ఉంటుంది. ఆమెను పట్టుకొని కూడా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ అత్త మీద పడుతూ ఉంటుంది. అత్తయ్య గారు కొంగు పట్టుకొని ముందుకెళ్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అక్కడ ఇక్కడ తిరుగుతూ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. వాళ్ళ అత్తయ్యని నర్మదను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ వేస్తూ ఉంటుంది.
వాళ్ళు ప్రేమ ప్రేమ అని అంటూ ఉంటారు. గరగర తిప్పి పక్కకు దొబ్బేస్తుంది. వాళ్ళు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అన్ని పట్టుకొని ఎక్కి ఆట ఆడుతూ ఉంటుంది. ధీరజ్ ఉయ్యాల్లో వదిలేసి దాక్కుంటాడు. ప్రేమ ఎతుకుతా ఉంటుంది. నర్మద భర్త ఏమైంది అని చూడడానికి వస్తుంటే నర్మద కూడా రూమ్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా బయటకు వచ్చి చూస్తుంటే వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటారు. హాల్లో డాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ డాన్స్ చేస్తూ రూములో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హాల్లో ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ధీరజ్ అరే అరే ఒసే ఏమైందే నీకు, ఆగవే, కావాలే నీకు అని అనగానే ఆ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని అడుగుతుంది. పెట్టలేదు అని అంటాడు. అప్పుడు ప్రేమ నీరసంగా పెట్టలేదా అని కింద కూర్చొని ఫీల్ అవుతా ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.